అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను గుడివాడలో ఉన్నటువంటి బంటుపల్లి మునిగపల్లి రోడ్లో ఉన్నటువంటి బజాజ్ షోరూంలో అయితే ఉండడం అయితే జరిగింది. మా ఫ్రెండ్ అయితే బైక్ కొంటానని చెప్పి నాతో చెప్పడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో తీసుకుంటానంటున్నాడు, కానీ ఈ రోజు అయితే కుదిరింది. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఎలాగైనా మనం బైక్ అనేది తీసుకోవాలని చెప్పాడు. అందుకే మేము మార్నింగ్ అనగా గుడివాడ అయితే వచ్చామన్నమాట. డైరెక్ట్గా ఎంత అయితే క్యాష్ పెట్టే తీసుకుంటానో, ఫైనాన్స్ అయితే వద్దని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు మనం షోరూంలోకి వెళ్ళి ఏ రకమైన బైక్స్ ఉన్నాయి, వాడికి ఏం నచ్చిద్దో వాడి బడ్జెట్ని బట్టి అయితే మనం చూద్దాము. ఇప్పుడే షోరూమ్ లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే మనకి మంచి వైట్ కలర్ లుక్తో ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో అయితే బైక్ అయితే ఉంది. ఇది N150cc అనమాట. బైక్ వచ్చేసరికి మనకి కాస్ట్ వచ్చేసరికి 1,55,000 అలా పడుతుందని చెప్పి అయితే చెప్పారు. ఆ వెనకాల వచ్చేసరికి మనకి పల్సర్ 125cc అనమాట. ఇది వచ్చేసరికి ఆన్ రోడ్ వచ్చేసరికి 1,22,000 అయితే అలా పడుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది పల్సర్ N160 అనమాట. ఇది వచ్చేసరికి 1,70,000 అయితే అట్లా పడుతుంది. ఇదైతే కొంచెం బాగా ఉన్నట్లో బాగా హిట్ అయిన బైక్ అనమాట. ఈ బైక్ అయితే ఎక్కి చూశాను. లైట్ వెయిట్ మొత్తం అంతా అయితే బైక్ అయితే చాలా బాగుంది. కానీ మైలేజ్ కూడా అరౌండ్ మనకి 55 to 60 వచ్చింది అయితే అన్నారు. ఇప్పుడు ఇది పక్క చూసినట్లయితే మనకి పల్సర్ 200cc అనమాట. ఇది ఈ బైక్ అయితే మనకి మామూలుగానే ఇంతకుముందు బైక్స్ 200cc బైక్స్ అలా అయితే అలాగే ఉన్నాయి. లుక్ అయితే ఏం మారలేదు, డిజైన్ కూడా ఏం మారలేదు. ఇది కూడా అయితే పెద్దగా అయితే ఏమి నచ్చలేదు. నేను ఊరికే షోరూంలోకి వచ్చా కదా, అన్నీ ఒకసారి చూద్దాము, డిస్ప్లేలో పెట్టిన బైక్స్ మనం ఎక్కి కూడా చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను అన్నీ చూస్తున్నాను. ఇది నేను చూసినట్టు పర్సనల్గా ఈ బైక్ అయితే బాగుంది. N250 అనమాట. కాకపోతే ఇది బజాజ్లోనే వన్ ఆఫ్ ద వరస్ట్ బైక్ అనమాట. ఫెయిల్యూర్ అయింది. మైలేజ్ కూడా పెద్దగా అయితే ఏమి రాదు, కానీ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది అనమాట ఈ బైక్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 150cc బైక్స్ అయితే రెండు ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ది వచ్చేసి స్ప్లిట్ సీట్, అంటే డబుల్ సీట్ ఉంటుంది. ఇదైతే సింగిల్ సీట్ అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు బైక్స్ రీసెంట్గానే ఇక్కడ డిస్ప్లేలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇలా మనం బైక్స్ అన్నీ చూసుకున్నాము, వాడికి కూడా చూపించాను. చూపించిన తర్వాత ఈ పక్క చూసినట్టయితే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఆప్షన్ అవైలబుల్గా ఉంది. వైట్, బ్లాక్, బ్లూ, డార్క్ బ్లాక్ అయితే ఉన్నాయి. ఇక్కడ షోరూంలో చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఫైనాన్స్ చేపిస్తున్నారు, ఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ. ఇప్పుడు మనోడైతే క్యాష్ అయితే కట్టేసాడు. కట్టేసిన తర్వాత కొంచెం డాక్యుమెంటేషన్ పేపర్స్, రిజిస్ట్రేషన్ అని, ఇంకా బండి ఇన్వాయిస్, టీఆర్ నెంబరు, వాటి మీద అయితే సంతకాలు అయితే పెడుతున్నాడు అనమాట. ఈ సంతకాలు ఏంట్రా బాబు ఇన్ని పెట్టించుకుంటున్నారు, డబ్బులు కట్టేశాంగా అంటున్నాడు. కానీ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా, సంతకాలు అయితే పెట్టాలన్నమాట. షోరూమ్ బైక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనోడైతే బైక్స్ అన్నీ చూస్తున్నాడు ఒకసారి, ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పి. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి బ్లూ కలర్ 125cc పల్సర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ పక్కన ఉన్నది బ్లాక్. ఇప్పుడు ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో బైక్ ముందు పెడుతున్నారు కదా, ఒకసారి స్క్రాచెస్ ఏమైనా ఉంటే చూసుకోమన్నారు. ఈయనే మాకు ఒక బెస్ట్ ప్రైజ్ ఇప్పించారు. ఈ నెంబర్ అనేది మీకు నేను స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మనం బండి అంతా కరెక్ట్గా ఉంది లేదని చూసుకున్న తర్వాత కిందకైతే పంపిస్తారు వర్క్షాప్లోకి. అయితే బండి వర్క్షాప్లోకి అయితే వచ్చేసింది. వర్క్షాప్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ యాక్సరీస్ అయితే అన్నీ వేసి ఫిట్ చేసి టీఆర్ నెంబర్ అని వేసి అట్టు పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. అంటే బండి డెలివరీ ఇచ్చే టైం అయితే అయిపోయింది ఇక. సో ఇంకా ఈ ఫోటో ప్రాసెసింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి గేట్ పాస్ అయితే ఉంటుంది. ఆ గేట్ పాస్ ఇచ్చేస్తే మనం ఇక బండి అనేది తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్యాంక్ కవర్ ఒకటి వేశారు, అండ్ శారీ గార్డు ఒకటి బిగించారు. కింద చూడండి వైట్ కలర్తో కట్టింది కదా, అది శారీ గార్డ్ అయితే బిగించారు. అండ్ ఇంకోటి ఏంటంటే సీట్ కవర్ అయితే ఒకటి వేసారు. ఇంకా మనకి హెల్మెట్ను రైన్ కవర్ అయితే రావటం అయితే ఉందన్నమాట. టీఆర్ నెంబర్ కూడా వచ్చేసింది. ఇక నేను అట్లా గేట్ పాస్ అన్నీ రాపిచ్చేసుకొని బైక్ వేసుకొని బయటకు వచ్చేసాను. బైక్ అయితే వాడదే కానీ ఫస్ట్ నన్ను డ్రైవ్ చేయమన్నాడు, అందుకే నేను డ్రైవ్ చేస్తున్నాను. ఈ యాక్సరీస్ అన్ని తీసుకొచ్చి ఇదిగోండి రైన్ కవర్ అయితే ఒకటి ఇచ్చారనమాట బండికి, వానకి. ఇంకోటి ఏంటంటే స్టడ్స్ హెల్మెట్ 2,500 విలువ చేసే హెల్మెట్ అయితే మనకి ఫ్రీగా ఇచ్చారు. ఇది మనకు మ్యాండేటరీ కదా, బైక్ కొన్నప్పుడల్లా హెల్మెట్ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. అంటే ఇక మేము హైవే మీదకి వచ్చిన తర్వాత లైట్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది కదా, వీడియో ఒకసారి మీకు బైక్ అనేది చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇదే 125cc మేము తీసుకున్న పల్సర్. బ్లూ కలర్ వచ్చేసరికి కలర్ అయితే చాలా బాగుందనమాట. డార్క్గా చూస్తా కూడా వైబ్రెంట్గా అయితే ఉంది. దీంట్లో డిజిటలైజ్డ్ ఫుల్లీ ట్రిప్ మీటర్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మొత్తం డిజిటలైజ్డ్ అనమాట. మనం దాన్ని కన్సోల్ని కూడా ఆఫ్ అండ్ ఆన్ అట్లా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బండి యాక్చువల్గా ఏంటంటే 150cc లాగానే ఉంది బండి కూడా. కాకపోతే ఏంటంటే మనం చూసిన వాళ్ళు దగ్గరికి వచ్చి చూస్తే కానీ తెలిసిద్ది. వెనకాల మీకు టీఆర్ నెంబర్ అని ఉంది, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టిక్కర్ కూడా వేశారు.
మనకి ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే 2500 రూపీస్ కట్టాలంట. కడితే ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మన ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండానే డైరెక్ట్గా షోరూంలోకి వచ్చే నెంబర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. బండి డెలివరీ ఇచ్చిన 1 మంత్కి అయితే ఇస్తారనమాట. ఇక అలా మనోడు ఈరోజు మంచి రోజే కదా, నేను డ్రైవ్ చేస్తానని చెప్పంటే బండి అయితే వాడికి ఇచ్చేసాను. ఒకసారి అట్లా వెళ్ళొచ్చి చూశాడు బండి ఎలా ఉంది ఏంటనేది, దాని మూమెంట్ అన్నీ చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత మనోడైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాడనమాట. బండి ఆ ఛానల్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు తీసుకుంటాం కుదిరిందని చెప్పని అన్నాడు కదా, అందుకని ఇక అలా నేను కూడా ఒక రౌండ్ అయితే వేసాను బండి మీద. అలా రౌండ్ వేసేసి ఇంటికైతే ఇక బయలుదేరిపోయాము. ఇంకా మనం చీకటి పడే అసలు వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, యూట్యూబ్లో పెట్టరా, ప్రతి వీడియో పెడుతున్నావు కదా, నేను కూడా బైక్ డెలివరీ తీసుకున్న వీడియో కూడా నువ్వు ఎడిట్ చేసి పెట్టు, గుర్తుండిపోద్ది. మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే మన వీడియో ఆ రోజు ఇలా మనం తీసుకున్నాం కానీ గుర్తుండిపోద్ది అని చెప్పి అన్నాడు. ఆ ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఓకే.